వికృత ఆలోచనలను మాజీ ముఖ్యమంత్రి జగన్ మానుకోలేదని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు మండిపడ్డారు. వైసీపీని 151 సీట్ల నుంచి 11కు పరిమితం చేసిన మావిగన్ పేరుతో మరో 3 ముక్కులాట మొదలుపెట్టారని విమర్శించారు. రాజధాని అమరావతిని రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలు కూడా స్వాగతించారన్న ధర్మరాజుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షాతిరేకాలు వినిపిస్తున్నాయి. దీని మీద ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు ఇప్పుడు మనతో ఉన్నారు. సరేంటి సార్, ఇప్పటికే వేడుకలు చేసుకున్నారు, ఏ విధంగా తీసుకొచ్చి నిర్ణయాన్ని? అంటే అమరావతి అనేది ఎప్పుడో 3000 సంవత్సరాల నాటి రాజధానికి ఆ రోజుల్లో కూడా ఉండి ఈ రోజు కూడా ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో ప్రజల యొక్క కలల రాజధాని అమరావతిని ప్రకటించినప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే మన పార్లమెంట్ నుంచి కూడా వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోవడానికి ఆ వైసీపీ నాయకుల యొక్క నిదర్శనం మనకు కల్పిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మొన్నటి వరకు కూడా 3 ముక్కల ఆట ఆడి 3 రాజధానులు అని చెప్పి ప్రజల్ని మోసం చేసే విధంగా తప్ప ఇక్కడ ప్రజల్ని కానీ అధికారులను కానీ అన్ని వ్యవస్థలను కూడా ఎవరైతే ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడా కూడా రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవకూడదనే ఉద్దేశంతో మళ్ళీ మీరు చూశారు ఆ 3 ముక్కల ఆటలను కూడా ఇంకా అధికారం పోయిన తర్వాత కూడా 151 నుంచి 11 స్థానాల్లోకి వచ్చిన తర్వాత కూడా అతను బుద్ధి మార్చుకోకుండా ఒక విలక్షణంగా వికృతంగా ఆలోచనలతో మళ్ళీ 3 ముక్కల ఆటలుగా మచిలీపట్నం అలాగే విజయవాడ గుంటూరు అంటే మావిగన్ అని అంటే ఎవరు కూడా ఊహించన్నది అతనికి వచ్చి ఆ పేర్లు పెట్టడం అంటే అతనికి ఎక్కడా కూడా రాబోయే తరాల గురించి కూడా కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఎక్కడా కూడా అతనికి ఒక ఆలోచన లేదు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఎంతసేపు రాబోయే తరాల గురించి, రాబోయే మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి అనేక నిర్ణయాలను తీసుకొచ్చి దాన్ని, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి దాన్ని ఎవరైనా వచ్చి గతంలో మీరు చూసారంటే అంతకుముందు ప్రతిపక్షంలో ఉండగా అతనే రాజధాని కావాలి, మనకి 34,000 ఎకరాలు ఏంటి, మనకి ఇంకా ఎక్కువ తీసుకుంటే బాగుండు అంటే దాంట్లో సుమారుగా 29,000 మంది రైతులు అక్కడ స్వచ్ఛందంగా అంటే దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అలాంటి రాజధాని ఏర్పడటానికి సెల్ఫ్గా మనం రిసోర్స్ని క్రియేట్ చేసుకుని రాష్ట్రాన్ని రాజధాని అభివృద్ధి పదంలో వెళ్ళేటట్టుగా చేసే కార్యక్రమాన్ని కూడా అతనికి ఒక ఆలోచన లేక ప్రజలందరూ కూడా ఎంతగానో అతను చూసి అంటే ఇలాంటి అతని దగ్గర ఒక ముఖ్యమంత్రి మనం చేసామని ప్రజలు కూడా సిగ్గుపడే రోజులు వచ్చినాయి. అంటే తన అప్పుడే కాదు ఇప్పుడు కూడా తన ఇంకా బుద్ధి మారకుండా ప్రజా తీర్పుని దాన్ని అంగీకరించకుండా అతను చేస్తున్నాడంటే చాలా దుర్మార్గమైన తన ఆలోచన తెలుస్తుంది. మనకి కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమాలతో పాటు అభివృద్ధిని కూడా పరిశ్రమలు వచ్చేటట్టుగా ప్రజలకి యొక్క నమ్మకం, అందరికీ కూడా నమ్మకం కలిగించి ఒక ఉన్నతమైన స్థానంలోనే దేశంలోనే మొదటి స్థానానికి వెళ్ళేటట్టు ఈ రాష్ట్రం ప్రవర్తిస్తూ ఉంటే అతను కూడా మన ముఖ్యమంత్రి గారి గురించి కూడా అనేక విధాలుగా మాట్లాడుతున్నారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అతను ఎక్కడో ఉంటారు ఏదో చేస్తారని మాట్లాడుతున్నారు. గతంలో చూస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు చూస్తే, ఆయన పర్యటనలు చూస్తే వృక్షాలను నరికేయటం, అలాగే పరదాలమయాన్న ఎక్కడ ప్రజల్ని కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళు సభలను నిర్వహించుకోవటం జరుగుతుంది. అది చూస్తున్నాం. అమరావతిని రాజధానిగా ప్రకటించడం, ప్రజల నిర్ణయాన్ని ప్రభుత్వం స్వీకరించి దాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు ఆమోదం పొందే విధంగా కూడా చేపట్టిందంటూ కూడా అటు హర్షాతిరేకాలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి అనేది ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.